వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. వెంకటగిరిలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ చైర్మన్ రవి నాయుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి విశ్వోదయ కళాశాల క్రీడా మైదానంలో జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ డీసీఎంఎస్ చైర్మన్ గంగూడు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మకర సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది వాలీబాల్ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు ప్రాముఖ్యత కల్పించిన ఏకైక నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి క్రీడాకారులు గుర్తింపు తెచ్చేలాని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ అని ప్రశంసించారు. వెంకటగిరిలో జిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలకు నేషనల్ స్థాయిలో 28 జట్లు పాల్గొనడం విశేషమని అన్నారు. వెంకటగిరి అంటే చేనేత క్రీడాకారులకు కళాకారులు గుర్తింపు చెందిన దేశంలో రాష్ట్రంలో ప్రత్యేకత గుర్తింపు ఉంది. తిరుపతి జిల్లా ఓజులి గ్రామం దగ్గర వాలీబాల్ హబ్గా 20 లక్షలు విధులతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ పోలీస్ శాఖ సిఐ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అసోసియేషన్ సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దయచేసి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అక్కడేస్తారా జ్యోతి ప్రజలు అక్కడేస్తారు. రండి, ముందుకు రండి. శ్రీ గారికి సన్మానించు. ఒకరు బ్యాక్ రండి. సార్ దగ్గరికి వెళ్ళి ఓకే. సార్ జీవన సార్ ఒక ముందుకు రండి సార్. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరూ గుర్తుగా వస్తే అవునంగా ఒక దగ్గర పోమా, నువ్వు దగ్గర తెలుగేనా? ఇప్పుడు రాజు తెలుగు ఏ జిల్లా? శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఓకే, బాగానే కొట్టారు. శ్రీకాకుళంలో 18లో ర్యాంకులో. ఆల్ ది బెస్ట్. వెంకటగిరి వర్సెస్ ఐఐటి సార్. ఒకసారి అడుక్కున్నాను సార్. అందరూ ఒకసారి వాలీబాల్ పోటీలకి ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవానికి జస్ట్ రిక్వెస్ట్ చేసుకున్నాను చైర్మన్ గారిని. రవినాయుడు గారు, మీకు టైం ఉంటే కొంచెం మా వెంకటగిరికి వచ్చి వాలీబాల్ టోర్నమెంట్ తప్పకుండా వస్తామన్నా అని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ఆయన రావడం చాలా సంతోషదాయకం. ఆయనకి మా వెంకటగిరి తరఫున, మా జిఎన్ఆర్ ట్రస్ట్ తరఫున, యువసేన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నిజంగా ఆయన ఈ సంవత్సరం వచ్చిన దానికి మాకెంతో కళ వచ్చింది. అన్ని విధాలుగా ఇంకా ఎక్కువ బలం చేకూరింది.
కొంచెం అనివార్య కారణాల వల్ల మా గౌరవ శాసనసభ్యులు గారు రాలేకపోయినారు అని చెప్పారు. నేను రాలేను కానీ మీరు అందరూ కానిచ్చండి అని ఆయన కూడా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పన్నారు. అదేవిధంగా అంటే ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే స్పోర్ట్స్కి అంటే నిజంగా చెప్పాలంటే మేము చూసాం రవినాయుడు గారిని. ఆ విధంగా ముందు ఫ్రంట్ లైన్ అంటే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఫ్రంట్ లైన్లో ఉండి పోరాట యోధుడిగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించుకుంటూ పోయినటువంటి అత్యంత నేను చెప్పిన యువకుడు. మేము ఎక్కువగా పొగడకూడదు, మాకు భావి నాయకుడు ఆయన. సో మేము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ పార్టీ తరఫున. అదేవిధంగా ఏ పోలీసు ఎవరు చూసినా వాళ్ళు హైలైట్ అవ్వాలంటే మా రవినాయుడు గారిని తీసుకోవాలి. అది రాత్రి అయినా పగలైనా ఇల్లు అయినా ఎక్కడ చూసినా ఎవరు వేసినారంటే రవినాయుడు గారిని తీసుకుపోయినారు. దాంతోపాటు మా వాడు కృష్ణ. అందరూ పాపం ఈ యువకులందరూ పడ్డ కష్టాలు చిన్న కష్టాలు కాదు, అసలు చెప్పలేము. ఇప్పుడే రాంబాబు గారు అంటున్నారు వాళ్ళు పడ్డ కష్టాలను నిజంగా ఈరోజు ఆ భగవంతుడు కరుణించి ఈ మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనకు గవర్నమెంట్ వచ్చి ఎంతో ఈ విధంగా బాహ్యంగా బ్రహ్మాండంగా సంక్రాంతి జరుపుకుంటున్నామంటే ఆయనే కారణం. నిజంగా ఆయనకి ఆ భగవంతుడు పోలేరమ్మ గారు, భగవంతుడు పోలేరమ్మ గారు, వెంకటాచలపతి గారు అందరూ ఆయుష్రోజులు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఆయన వచ్చిన దానికి ఆయనకి అభినందనలు తెలుపుతూ నాకు నాగేశ్వర వల్ల నేను చాలా మంది నాయకులను చూశాను కానీ రాజకీయాల్లో ఉంటూ సేవ చేస్తూ క్రీడలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న నాగేశ్వరన్న గారిని ఈ వేదిక ద్వారా మొదటగా అభినందనలు కూడా తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఎవరైతే కోదండ రామయ్య గారు, నేను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో నేను ఎక్కడికి పోయినా ఆయన శిష్యులు కనిపిస్తున్నారు. ఇప్పుడే సిఏ గారు చెప్పారు. అదేవిధంగా శాసనసభ్యులు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, పీఈటీలు ఉన్నారు, పీడీలు ఉన్నారు. వివిధ కేటగిరీలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కోదండరామయ్య గారు అంటే అమితమైన గౌరవం. ఈరోజు చిత్రపటాన్ని నివాళులు అర్పించుకుంటూ నిజంగా కోదండరామయ్య గారిని నిరంతరం పరితపిస్తూ ఉన్న ఈ శిష్య బృందానికి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. నేను చాలా క్రీడలు ఉన్నాయి, ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి, నాన్ ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి. దాదాపు మన రాష్ట్ర ప్రభుత్వం 68 క్రీడలు గుర్తించింది. ఈ 68 క్రీడల్లో ఏదైతే గురువుల గారిని గుర్తుపెట్టుకొని ఈ స్థాయిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఏకైక క్రీడ ఏదైనా ఉందంటే అది వాలీబాల్. ఆ వాలీబాల్ని ఇంత బ్రహ్మాండంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఎవరైతే నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా సెక్రటరీ రాంబాబు గారికి, కార్యవర్గానికి, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీకి, కోశాధికారులకి, కార్యవర్గ సభ్యులకు, పీఈటీలకి, కోచెస్కి, ఉషోదయ ఏదైతే ప్రిన్సిపల్స్ నుంచి ఏదైతే స్టాఫ్ ఉన్నారో ప్రతి ఒక్కరికి, అదేవిధంగా గ్రౌండ్ మెన్స్కి, రెఫరీస్కి, మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వారికి, వేదిక పైన ఉన్న ఏవైతే కూటమి నాయకత్వాన్ని వహిస్తూ ఈరోజు క్రీడలను ప్రోత్సహించడానికి సహకరిస్తున్న ఏదైతే ఏఎంసీ చైర్మన్ గారి నుంచి మండల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లకి అందరికీ హృదయపూర్వకంగా క్రీడా అభిమానులకు, ముఖ్యంగా క్రీడాకారులకు ఈరోజు టీమ్స్ చూసా 28 టీమ్స్ బ్రహ్మాండంగా. ఇటు తమిళనాడు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన ఎంటైర్ స్పోర్ట్స్ మెన్స్కి ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది, క్రీడా అభివృద్ధికి సహకరిస్తుంది. ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి సాయి శక్తుల ప్రయత్నిస్తుంది. ఈరోజు మీరు అందరూ చూసే ఉంటారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. నాగేశ్వరరావు గారు కావచ్చు, చాలా మంది పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్స్, తర్వాత చాలా మంది క్రీడా అభిమానులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా
విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా క్రీడలను ప్రోత్సహించింది ఒకే ఒక్క ముఖ్యమంత్రి, అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2002లో నేషనల్ గేమ్స్ పెట్టినా, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టినా ఈ రాష్ట్రానికి ఈ రోజు వివిధ ప్రాంతాలు ఆ రోజు అబ్దుల్ కలాం గారిని తీసుకొని వచ్చి ఈ రోజు నేషనల్ గేమ్స్ అంటే ఇలా ఉండాలి, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు నేషనల్ గేమ్స్ అంటే ఏదో రాష్ట్రంలో పెట్టుకునే వాళ్ళు, ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ పాల్గొని అసోసియేషన్లో ఫెడరేషన్లో పిలిపించి ఇదే నేషనల్ గేమ్స్ అనేవాళ్ళు. కానీ నేషనల్ గేమ్స్ స్టాండర్డ్స్ మార్చి ఈరోజు ప్రధానమంత్రి